హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ థాట్స్. అందం, తెలివితేటలు, చురుకుదనం ఉన్న ఒక అందమైన రాజకుమారి కథ ఇది. ఆమె ప్రిన్స్ నిలోఫర్ హనీమ్ సుల్తాన్ అలియాస్ ప్రిన్సెస్ నిలోఫర్ ఖనం సుల్తాన్ ఫర్హద్ బేగం సాహబా. హైదరాబాద్కు చెందిన కోహినూర్ అని ముద్దుగా పిలుచుకునే ఆమె ఒక ఆటోమన్ యువరాణి. ఆమె భారతదేశంలోని హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రెండవ కుమారుడు, మొజాం జా మొదటి భార్య. విషయంలోకి వెళ్తే నిలోఫర్ హనమ్ సుల్తాన్ 1916 జనవరి 4న ఇస్తాంబుల్లోని గ్లోసా ప్యాలెస్లో జన్మించింది. ఆమె తల్లి, కుటుంబం ఆటోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఆమె తండ్రి దయాద్ మురాలిజడే సలావుద్దీన్ అలీబే, మురాజడే మొహమ్మద్ అలీబే, జహ్రా అలీ హనీమ్ల కుమారుడు. ఆమె తల్లి అలీదే సుల్తాన్, షెషాదే మొహమ్మద్ సలావుద్దీన్ తవిడే జతేల్ హనీమ్ కుమార్తె. సుల్తాన్ 5వ మురాద్ మనవరాలు. 1918 డిసెంబర్ 10 2వ సంవత్సరాల వయసులో ఆమె తన తండ్రిని కోల్పోయింది. మార్చ్ 1924లో సామ్రాజ్య కుటుంబ బహిష్కరణ సమయంలో ఆమె తల్లి ఫ్రాన్స్లో స్థిరపడ్డారు. మధ్యధరా నగరమైన నిస్లా నివాసం ఏర్పరచుకున్నారు. 1931లో ఖలీఫా రెండవ అబ్దుల్హామిద్ తన ఏకైక కుమార్తె దురుష్-షె-హవర్ సుల్తాన్ను హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పెద్ద కుమారుడు, వారసురాలు అజాం జాకు నాసిమే జాకుకిచ్చి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నారు. కొన్ని ఆధారాల ప్రకారం నిజాం తన పెద్ద కుమారుడి కోసం బంధువు దురుష్-షె-హవర్ చేతికి పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆమె కుటుంబం డిమాండ్ చేసిన అధిక పెరుగుదలతో అసంతృప్తి చెందిన అతను చివరికి రెండవ ఆటోమన్ వధువును ఒప్పందంతో చేర్చడానికి అంగీకరించాడు. ఏదేమైనా షెషాదే ఉస్మాన్ ఫుదాద్, అతని భార్య ఈజిప్ట్ యువరాణి కరీమే హనమ్ నిజాం చిన్న కుమారుడు నిలోఫర్ను వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. అతను ధనవంతులను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వారు ఆమెను దుస్తులు ధరించి అందంగా కనిపించేలా చేసి మొజాం జాకు పరిచయం చేశారు. అప్పుడు అందగత్తెగా ఉన్న నిలోఫర్ ఎంత ఆకర్షణీయంగా ఉందంటే మెహపేకర్తో పోల్చలేకపోయాడు. మొజాం జా ఆమెను చూడగానే మెహపేకర్ గురించి పూర్తిగా మర్చిపోయాడు. నిలోఫర్ను పెళ్లి చేసుకోవాలని పట్టుపడ్డాడు. వివాహ ఏర్పాట్లు చేసినందుకు ఉస్మాన్ ఫుదాద్కు 1952 వరకు సంవత్సరానికి 25,000 రియాల్స్ అందుకున్నాడు. 1931 నవంబర్ 12న 15 ఏళ్ల వయసులో నిస్సాలోని విల్లా కరాబాసిల్లో నిలోఫర్, మొజాం జా వివాహం చేసుకున్నారు. సంతానం లేకపోవడంతో నిలోఫర్ వ్యక్తిగత జీవితం శూన్యంగా అనిపించినా ఆమె ప్రజా జీవితాన్ని ఎంతో ఆకర్షవంతంగా తీర్చిదిద్దారు. ఆమె ఆ సమయంలో ఎలైట్ ఉమెన్స్ క్లబ్ అయిన లేడీ హైదర్ క్లబ్లో భాగంగా ఉంది. ఇతర మహిళల మాదిరిగా కాకుండా తమ గౌరవాన్ని తమ బహిరంగ కళ్లజోడు తయారు చేయకపోవడంలోనే ఉందని భావించిన నిలోఫర్ చాలా స్వేచ్ఛగా నగరం చుట్టూ తిరగడానికి ఇష్టపడింది. బహిరంగ కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్యాలెస్ జనాను తరచుగా విడిచిపెట్టింది. హైదరాబాద్ రాజకుటుంబానికి చెందిన మరో మహిళ కూడా కాక్టైల్ పార్టీలకు, అధికారిక బహిరంగ కార్యక్రమాలకు హాజరు కాకపోవడంలో నిలోఫర్ మహిళా అత్యున్నతికి మార్గదర్శిగా నిలిచింది. ఆమె అందం, చురుకైన ప్రజా జీవితం పత్రికలలో ప్రస్తావన పొందింది. ఆమె పత్రికల కవర్ పేజీలలో కనిపించింది. ప్రపంచంలోనే 10 మంది అందమైన మహిళల్లో ఒకరిగా ఆమె ఎంపికయ్యారు. మార్గరెట్ ఇ. కజిన్స్ స్థాపించిన జాతీయ సంస్థ ఇండియన్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ హైదరాబాద్ చాప్టర్కు నిలోఫర్ చాలా కాలం అధ్యక్షురాలిగా ఉన్నారు. సరోజినీ నాయుడు కుమార్తె పద్మజా నాయుడు హైదరాబాద్లోని నిలోఫర్కు మంచి స్నేహితురాలు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె నర్సుగా శిక్షణ పొందింది. సహాయక చర్యలో సహాయపడింది. 1949లో యువరాణి పనిమనుషుల్లో ఒకరైన రఫాతున్నిసా బేగం ప్రసవ సమయంలో వైద్య సదుపాయాలు లేకపోవడంతో మరణించింది.
తన ప్రియమైన పనిమనిషి మరణ వార్త విన్న యువరాణి చాలా దిగ్భ్రాంతికి గురైంది. ఇకపై ఏ తల్లి చావుకు గురి కాకుండా చూడాలని నిర్ణయించుకుంది. ఆ వైద్య సదుపయోగాలేమి వల్ల తలెత్తే సమస్యలను నిలోఫర్ తన మామకు తెలియజేసింది. ఫలితంగా నగరంలోని రెడ్ హిల్ ప్రాంతంలో మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక హాస్పిటల్ని నిర్మించారు. నిజానికి ఆమె గౌరవార్థ హాస్పిటల్కు నిలోఫర్ అని పేరు పెట్టారు. నేటికి ఈ హాస్పిటల్ బాగా ప్రసిద్ధి చెందింది. రెడ్ హిల్స్ పరిసరాలలో ఒక ప్రముఖ ల్యాండ్మార్క్గా పేరు తెచ్చుకుంది. ఆమె సవతి మనవడు హిమాయత్ అలీ మిర్జా హాస్పిటల్కి వచ్చే రోగులకు, కుటుంబాలకు ఆహారం, ఆర్థిక సహాయం అందించడం ద్వారా సహాయం చేస్తున్నాడు. చాలా సంవత్సరాలు గడిచాయి. నిలోఫర్ గర్భం ధరించలేకపోయింది. 1948లో నిలోఫర్ వివాహం చేసుకున్న 17 సంవత్సరాల తర్వాత ఆమె భర్త మొజాంజా రెండవ భార్య రజియా బేగంను తీసుకున్నాడు. ఆమె త్వరలో వారి మొదటి బిడ్డకు, కుమార్తెకు జన్మనిచ్చింది. నిలోఫర్ ఫ్రాన్స్లోని తన తల్లి వద్దకు ఉండేందుకు వెళ్ళింది. 4 ఏళ్ల తర్వాత 1952లో విడాకులు తీసుకున్నారు. 1963 ఫిబ్రవరి 1న నిలోఫర్ ఎడ్వర్డ్ జూలియన్ పాప్ జూలియన్ను పారిస్లో వివాహం చేసుకున్నారు. అతను ఎడ్వర్డ్ జూలియన్ పాప్, మేరీ అలవే పాప్ల కుమారుడు. ఆమె కంటే 3 సంవత్సరాలు చిన్నవాడు. దౌత్యవేత్త, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, స్క్రీన్ రైటర్, ఫిలిం ప్రొడ్యూసర్. ఆమె తన పత్రాలు, డాక్యుమెంట్లు, ఫోటోలను భద్రపరిచింది. వాటిని ఉపయోగించి ఎడ్వర్డ్ ఆమె గురించి ఒక సినిమా తీయాలనుకున్నాడు. ఆమె 1989 జూన్ 12న పారిస్లో మరణించింది. ఫ్రాన్స్లోని బాబిగ్నీ శ్మశాన వాటికలో తల్లి సమాధి పక్కన ఖననం చేయబడింది. తర్వాత ఎడ్వర్డ్ పారిస్ వదిలి వాషింగ్టన్కి తిరిగి వచ్చాడు. అక్కడ తను 1990లో తన చిన్ననాటి క్లాస్మేట్ ఎలివేన్ మడార్ పోప్ను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం జరిగిన 5 సంవత్సరాల తర్వాత 1995లో ఎడ్వర్డ్ మరణించాడు. నిలోఫర్ మరణానంతరం ఆమె వారసత్వాన్ని ఆమె చీరల సేకరణకు పాప్ కుటుంబం ఉదారంగా పంచుకుంది. ఎడ్వర్డ్ పాప్ రెండవ భార్య ఎలివేన్ తన సేకరణ నుంచి విరాళాలు, మ్యూజియం ప్రదర్శనల ద్వారా యువరాణి నిలోఫర్ వారసత్వాన్ని గౌరవించడం కొనసాగింది. ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.